హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి 100% డేట్స్ తోటి హెల్దీ కేక్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లము చక్కెర ఏది లేకుండా చాలా చాలా టేస్టీగా ఉండే కేక్ చేస్తున్నా. ఇవి ఖర్జూర తీసుకోవాలన్నమాట. డేట్స్ తీసుకొని గింజలు తీసి పక్కకు పెట్టుకోవాలి. మనకు క్వాంటిటీని బట్టి ఎంత చేసుకుంటామో దానికి బట్టి తీసుకోవాలి. నేనైతే ఒక 1/2 కిలో బాదం పప్పు తీసుకుంటే ఒక 50 గ్రాములు 60 గ్రాములు ఖర్జూర తీసుకున్నాను అనమాట. డేట్స్ తీసుకొని వేడి నీళ్ళు పెట్టుకోవాలి. వేడి నీళ్ళల్లో ఈ డేట్స్ నానేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. నేను మునిగేటట్టు స్పూన్ తోటి ఇట్లా అనుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. అవి కొంచెం మెత్తబడతాయి అన్నమాట డేట్స్. అవి మెత్తబడేలోపు మనం పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి. ఒకటి నేను 1/2 కిలో బాదం పప్పు తీసుకున్నాను అనమాట. ఒక 10 గాల పిస్తా వేసుకున్నా, ఒక 10-12 జీడిపప్పులు. ఇవి ఆప్షనల్ మాత్రమే, ఇష్టం చేసుకోవచ్చు లేకపోతే లేదు. వేసుకొని చిన్న మంట మీద మంచిగా కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. బాదం పప్పు మనకు తెలుస్తుంది అనమాట, పైన ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 నిమిషాలల్లో మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. చిన్న మంట మీదనే వేయించుకోవాలి. ఐ ఫ్లేమ్ పెట్టొద్దు, ఐ ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి అన్నమాట, నల్లగా అయిపోతుంది. ఇవి కొంచెం కలర్ వచ్చినాయి కదా, ఇంకా తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అవి చల్లగా అయ్యేలోపు మనం ఖర్జూర నానేసుకున్నాం కదా వేడి నీళ్ళల్లో, ఓన్లీ వాటర్ పోసుకోకుండా ఖర్జూరాలు వేసుకోవాలి. మిక్సీలో ఖర్జూరాలు మాత్రమే వేసుకోవాలి. వాటర్ పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి కంప్లీట్గా చల్లగా అయిపోయినాయి అనమాట. ఇవి కూడా వేసుకోవాలి మిక్సీలో. జీడిపప్పు, పిస్తా, బాదము. ఇప్పుడు కోకో పౌడర్ వేసుకోవాలన్నమాట. చాక్లెట్ పౌడర్ ఉంటుంది కదా, కోకో పౌడర్ ఒక 1.5 స్పూన్ వేసిన నేను 1/2 కిలో బాదంకి. ఈ కోకో పౌడర్ ఇది వేసిన అనమాట. నేను 1/2 కిలో బాదంకి 1.5 స్పూన్ కోకో పౌడర్ వేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం బేక్ చేయని అవసరం లేదు, ఏం లేదు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. చాలా చాలా టేస్టీ ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి పేస్ట్. ఈ బౌల్ అనేది చిన్నగా అయిపోయింది అనమాట. నేను 2 లీటర్లకు పెట్టిన. ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక 2 స్పూన్లంత కొంచెం ఇంట్లో పట్టే కాడికి 2-3 స్పూన్లంతా ఇంట్లో పెట్టిన అనమాట. తర్వాత వేరే గిన్నెలు పెట్టేసిన నేను మిగతాది. ఇంకా తర్వాత డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా, ఇది డైట్ చేసే వాళ్ళు చాక్లెట్ సిరప్ అనేది స్కిప్ చేయొచ్చు, అవసరం లేదు. డైట్ చేసే వాళ్ళకి 100% హెల్దీ కావాలనుకుంటే చాక్లెట్ స్కిప్ చేయొచ్చు అనమాట. ఇది డార్క్ చాక్లెట్ డబల్ బాయిలింగ్ చేసుకోవాలి. ఒక కడాయిలో వాటర్ పోసుకొని బాగా వేడైన తర్వాత ఒక గిన్నెలో చాక్లెట్ వేసుకొని మొత్తం కరగబెట్టుకోవాలన్నమాట. అలా ఏం వేయకుండానే కరగబెట్టుకోవాలి. తొందరనే కరిగిపోతుంది, మరీ టైం కూడా ఏం ఎక్కువ పట్టదు. కరిగిన తర్వాత చాక్లెట్ సిరప్ అనేది ఒక 1.5-2 స్పూన్లంతా పైనకి వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, డైట్ చేసే వాళ్ళకు చాక్లెట్ సిరప్ అవసరం లేదు. కొంచెం ఇది డార్క్ చాక్లెట్ మరీ తీయగా ఏమి ఉండదు, కొంచెం చేదే ఉంటుంది కాబట్టి ఇంకా వేసుకోవచ్చు. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలన్నమాట పైనకి వెళ్ళి. జీడిపప్పు, పిస్తా, బాదం సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కేక్ అయితే, చాలా చాలా బాగుంటుంది. అసలు నేను ఇంత టేస్టీ వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదు. ఒక అర్ధగంట తర్వాత తీసిన నేను. ఎంత బాగుందంటే అంత బాగుంది చాక్లెట్ కేక్ అయితే, చాలా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈజీగా ఎవరైనా చేయొచ్చు. ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.